ఈ సమావేశం ఎందుకు చేసుకున్నామంటే ఇప్పుడు మనకు ముందుండేది సవాలుగా మనం ఈరోజు తీసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండే గత రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి ఒక ఎత్తు, ఈ 5 ఏళ్ళు ఒక ఎత్తు. ఎందుకంటే ఈ దుర్మార్గులతో పోరాటం చేసుకుంటూ ప్రభాకర్ చౌదరి అన్న ఆరోగ్య విషయాలు హెల్త్ బాగాలేకుండా కూడా అధికారులు కూడా మనకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు మన లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు భవిష్యత్ గ్యారెంటీ అయితేనేమి, ఇదేమి కర్మ అయితేనేమి, ఎవరు పాదయాత్ర తిరుక్కోకుండా కూడా ప్రతి డివిజన్లో కూడా పాదయాత్రలు తిరిగి అందరికీ కూడా అన్న తిరిగి అందరికీ భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా నేను ముఖ్యంగా 2 పాయింట్లు మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనము 5 ఏళ్ళు అన్న ఆధ్వర్యంలో పనిచేశాం. ఇప్పుడు కొత్తగా వ్యక్తులు వచ్చారు. నా పంచాయతీలో ప్రతి ఓటరు కూడా నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా పేరు తెలుసు. ఈ రోజు అడుగుతున్నారు, అన్న ఎవరన్నా దగ్గుబాటి ప్రసాద్ అంటే అడుగుతున్నారు. అది పార్టీ నిర్ణయించింది. అంటే వాళ్ళు ఏమంటారంటే, అన్న ముక్కు లేని వ్యక్తులకి ఇబ్బందికరం కదన్నా, ఈ ప్రాబ్లం వస్తుంది, అనంతపురం అర్బన్ సీటు ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, ఒక కేబుల్ ఆపరేటర్గా నా ఫోన్ నెంబర్ ఉంటుంది మా పంచాయతీలో, ఒక సర్పంచ్గా ఉంటుంది, వార్డు నెంబర్గా కూడా మేము ఉన్నాం గత 2009లో. అందుకని మనము ముఖ్యంగా చేసిన పని ఏమంటే, ప్రభాకర్ చౌదరి మీద మనకున్న గౌరవం చూపించాలంటే ఆయన అన్న ముందర వచ్చి కాదు, అన్న అడుగుజాడల్లో ఉండి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటే ఆయన నిర్ణయానికి మనం కట్టుబడి ఉంటే మనము నిజమైన ఆయన భక్తులు అవుతాం. అంతకు తప్ప వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేశారని మనం ఉప్పొంగిపోయి వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి మనం అంతా పెద్ద లీడర్ అని చెప్పేసి మనము ఉప్పొంగిపోతే జరగబోయే రోజుల్లో చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకంటే ఈ రోజు ఆయన కొత్తగా వచ్చి నిలబడుతున్నాడు. ఆయనకు పాపము పుణ్యము పేదలు అనేది చాలా తెలుసు. ఎందుకంటే ఒక పేదవాడిని లీడర్ చేయాలంటే దట్ ఈస్ ప్రభాకర్ చౌదరి అన్న. ఇప్పుడున్న రాజకీయాల్లో అంత నాయకుడు ఎవరు కనపడలే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభాకర్ చౌదరికి డిక్షనరీ వచ్చి ఇంకొకరు వచ్చి పరిచయం చేయాల్సిన అవసరం లే. పేదోడు పొట్టను చేయబెట్టుకొని వచ్చి అన్న నా పరిస్థితి అంటే ఆయనకు చేతిని సాయం చేసిన సందర్భాలు నేను దగ్గర నుండి చాలా చూశాను. ఇలాంటి నాయకుడు తెచ్చుకోవాలంటే అనంతపురం అర్బన్లో మనం చాలా పుణ్యం చేసే వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈ రోజు జరగబోయే రోజుల్లో ఈ రోజు ఆయన వ్యాపారాలు చేసుకుంటూ వచ్చి నాకు ఓటు ఏంటంటాడు, రేపు పొద్దున ఓడిపోతే ఎక్కడ ఉంటాడో మనకే తెలియదు. ఓడిపోయినా గెలిచినా గత 2019లో అన్నయ్య ఓడిపోయినాడు. ఓడిపోయినా కూడా ఎక్కడ పారిపోలే. ఆయన చాలా నష్టపోయినాడు నాకు తెలుసు. కంకర మిషన్లు తక్కువ రేటుగా అమ్మేసి ఇబ్బందులకు గురి చేస్తుంటే ఈ ప్రభుత్వము ఆ తక్కువ రేటుగా అమ్మేసి సందర్భంలో చూసిన. ఎందుకంటే నేను అన్నకు చాలా దగ్గరలో ఉంటా కాబట్టి అలాంటి నాయకుడి దగ్గర మనం ఉన్నామంటే మనం చేసిన గొప్ప తనం. ఎందుకంటే ఆయన పేద చాలా సవగరం అనుకోకుండా అందరికీ కూడా యావత్తు సాయం చేసే వ్యక్తి. లీడర్ చేయాలంటే ఏకైక వ్యక్తి ప్రభాకర్ చౌదరి తప్ప ఎవరు కూడా లీడర్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రభాకరానికి ఇటు పేదోడు ఇటు సవగరం అనేది తారతమ్యం లేదు. కాబట్టి అన్న అడుగుజాడల్లో మీకు చాలా అపోహలు ఉన్నాయి. ప్రభాకర్ అన్న ఆదేశాల మేరకు ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే దానికి మనం కట్టుబడి ఉంటే మన దానికి నిజమైన లీడర్షిప్ కూడా మనకి రేపు పొద్దున గుర్తింపు వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఈయన లీడర్లు అయితే ఆయన నోటల్లో ఉన్నా ఆయన పక్కన ఉన్నా ఆయన కాసుకొని ఆయన దగ్గర ఉన్నారంటే రేపు పొద్దున ఇంకో లీడర్ కూడా మనకి అలాంటి విలువిస్తాడు. ఎవరు చేయి చాపితే వాళ్ళ దగ్గరికి పోతే మీరు అలసైతారు తప్ప మీకు గుర్తింపు ఉండదు. కాబట్టి మనం అన్న ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దాన్ని మనకు కట్టుబడి ఉందాం. ఎందుకంటే నేను ఒక కేబుల్ వ్యాపారం పెట్టుకొని దగ్గర ఉన్నప్పుడు నాగరాజు సర్పంచ్ కూడా చెప్పి నన్ను సర్పంచ్ చేసిన ఘనత కూడా అన్నకే దక్కుతారు కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. అందుకని మేమంతా కూడా మీరు ఎవరు ఆవేశపడి మీరు తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దండి. అన్న ఆదేశాల మేరకు మనం నడుచుకుంటామని నా వంతు నేను అన్న అడుగుదల నడుస్తానని చెప్పి కూడా ఈ సభామూలకంగా మనం చేస్తున్నా.